గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. బిగ్ బాస్ హౌస్ లోకి ఒక్కసారైనా వెళ్ళాలని చాలా మంది కలలు కంటారు. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన వాళ్లకు పేరు వస్తుంది, అవకాశాలు వస్తాయి, మోస్ట్ ఇంపార్టెంట్లీ డబ్బు బాగానే వస్తుంది అనే స్ట్రాంగ్ బిలీఫ్ ఉంటుంది. అయితే ఒక్క విషయం మాత్రం జగమెరిగిన సత్యం, బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళిన వాళ్లకు కాసుల్లో మాత్రం లోటుండదు. ఆర్గనైజర్స్ ఇచ్చే రెమ్యూనరేషన్ ఏ పాటికి తక్కువ ఉండదు. కంటెస్టెంట్స్ ఊహించే దానికంటే ఎక్కువే ఇస్తారు, కానీ తక్కువ మాత్రం ఇవ్వరు. అయితే ఈ డబ్బులు ఒకేసారి మీ ఖాతాలో పడిపోతాయి అనేది మాత్రం మీ భ్రమ. బిగ్ బాస్ వాళ్ళు కంపెన్సేషన్ వీక్లీ బేసిస్ లో ఇస్తారు, కానీ అది కూడా ఎలిమినేట్ అయ్యాకే. అంటే హౌస్ లో ఉన్నంత కాలం మీ పే పెండింగ్ లోనే ఉంటుంది. ఎలిమినేట్ అయిన వారం నుంచి నెల రోజుల్లోపు మొత్తం రెమ్యూనరేషన్ లో 80% కంటెస్టెంట్స్ కి చెల్లిస్తారు. మిగిలిన 20% మాత్రం కొన్ని అగ్రిమెంట్ కండిషన్లను బేస్ చేసుకుని టైం బేసిస్ గా వస్తుంది. అది కాకుండా ఒక్కొక్క కంటెస్టెంట్ కి ఒప్పందం దాదాపు 1 నుంచి 3 సంవత్సరాల వరకు ఉంటుంది. అంటే మొత్తం డబ్బు చేతికి రావడానికి కొంత టైం పడుతుంది. ఈ సీజన్ లో ఇంకొక పెద్ద ట్విస్ట్ ఏంటంటే అగ్ని పరీక్ష. ఈసారి బిగ్ బాస్ వాళ్ళు షో ప్రారంభానికి ముందు అగ్ని పరీక్ష పేరుతో ఓ ఆడిషన్ రౌండ్ నిర్వహించారు. ఆ రౌండ్ గెలిచిన 6 మంది సామాన్యులకు ఆర్గనైజర్స్ దిమ్మ తిరిగే డీల్ ఇచ్చారు. హౌస్ లోకి ఎంటర్ అయితే టాప్ సెలబ్రిటీలు తీసుకునే రెమ్యూనరేషన్ కి సమానంగా చెల్లిస్తామని అగ్రిమెంట్ లోనే క్లియర్ గా ప్రామిస్ చేశారు. ఆ కారణంగా ఈ 6 మంది కామనర్స్ కి కూడా టాప్ రెమ్యూనరేషన్ లెవెల్లోనే డబ్బులు వస్తున్నాయి. దాదాపు వారానికి 3 లక్షలు, అంటే రోజుకి 42,857 రూపాయలు. అగ్ని పరీక్ష సమయంలో వీళ్ల పే కేవలం 10,000 నుంచి 15,000 మధ్యలో ఉండగా ఇప్పుడు అది 5-6 రెట్లు పెరిగింది. ఇక సెలబ్రిటీ కంటెస్టెంట్స్ విషయానికి వస్తే వాళ్ళలో రెమ్యూనరేషన్ రేంజ్ తేడాగా ఉంటుంది. కొందరికి పర్ వీక్ 3 లక్షల నుంచి 8 లక్షల వరకు వచ్చే ఛాన్స్ ఉంది. పాపులారిటీ, ప్రీవియస్ ఫేమ్, సోషల్ మీడియా ఫాలోయింగ్ లాంటివి బేస్ చేసుకుని ఇస్తారు. కానీ ఇదంతా లీక్స్ ఆధారంగా మాత్రమే, ఎందుకంటే యాక్చువల్ రెమ్యూనరేషన్ ఫిగర్స్ బయటకు చెప్పకూడదని కంటెస్టెంట్స్ కి ఎన్ఓసి ఉంటుంది. అందుకే వాళ్ళు బయటికి బాగానే ఇచ్చారు అంటారు, కానీ ఎంత ఇచ్చారో ఫిగర్ చెప్పరు. ఇక హోస్ట్ నాగార్జున విషయానికి వస్తే రిపోర్ట్స్ ప్రకారం ఆయన ఈ సీజన్ కి దాదాపు 30 కోట్ల నుంచి 35 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకున్నట్టు తెలుస్తుంది. ఇది గత సీజన్ కి కంటే దాదాపు 75% ఎక్కువ. అంటే కంటెస్టెంట్స్ కి అంతగా మార్పు లేకపోయినా హోస్ట్ కి మాత్రం హైక్ గట్టిగా ఇచ్చారు. మొత్తానికి చెప్పాలంటే బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటర్ అయ్యే అవకాశం అంటే ఫేమ్ కంటే ముందుగా గట్టిగా క్యాష్ వస్తుంది. కానీ అంతా వెంటనే చేతిలోకి వచ్చేసింది అనుకోకండి. గేమ్ రూల్స్ ఫాలో అవ్వాలి, అగ్రిమెంట్ కండిషన్లు ఫాలో అవ్వాలి, అప్పుడు మాత్రమే ఫుల్ పేమెంట్ అందుతుంది. ఎవరికైతే అగ్ని పరీక్ష మీదుగా ఎంట్రీ దొరికిందో వాళ్లకు ఈ సీజన్ జాక్పాట్ లాంటిది. హౌస్ లోకి అడుగుపెట్టిన వారం నుంచే వాళ్ళ లైఫ్ సెట్ కాకపోయినా మంచి కలెక్షన్ అందుకోవడం షురూ అయిపోయింది. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.